తిరుపతిలో మాస్టర్ ప్లాన్ రోడ్స్ కానీ అదేవిధంగా ఏదైతే ఫ్లైఓవర్ పూర్తి చేయడం, దీంతోపాటు పెద్ద ఎత్తున టీటీడీలో పనిచేసే ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు, అదేవిధంగా వాళ్ళ జీతాలు పెంచడం, ఇలాంటి ఆకర్షణీయ పథకాలతో కాంగ్రెస్ వైసీపీ ముందుకు పోతున్న నేపథ్యంలో మీకు ఎలా విజయావకాశాలు ఉంటాయని భావిస్తున్నారు? కేవలం ఒక 4 రోడ్లు వేసేసి అదే అభివృద్ధి అని చెప్తే నిజంగా ఇది చాలా హాస్యాస్పదం. ఎందుకంటే తిరుపతిలో రామారావు మొట్టమొదటిసారి 83లో ఆయన గెలిచిన తర్వాత ఈ తిరుపతికి ఎంత చేశారు అన్నది మనం చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. ఈరోజు ఒక తెలుగు గంగ ప్రతిరోజు కూడా మనం ఇంటికి నీళ్ళు వస్తున్నాయంటే ఆ రోజు రామారావు గారు ఏదైతే తెలుగు గంగని చెన్నైకి తీసుకెళ్తూ దాన్ని అక్కడి నుంచి ఇక్కడికి మన తిరుపతికి వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ. ఒక హాస్పిటల్స్ విషయంలో తీసుకుంటే స్విమ్స్ కావచ్చు, అలాగే బర్డ్ కావచ్చు, ఒక మహిళా మహిళలకు మాత్రమే భారతదేశంలోనే మొట్టమొదటి మహిళా విశ్వవిద్యాలయాన్ని స్థాపించినటువంటి వ్యక్తి రామారావు గారు. అలాగే రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఒక బీసీలకైతేనేమి, కాపులకైతేనేమి రాజ్యాధికారంలో భాగం కల్పించి ఈరోజు బీసీలు, కాపులు రాజ్యాంగపరంగా ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నారంటే అది ఆనాటి ఎన్టీ రామారావు గారు. దాన్ని అలాగే కొనసాగిస్తున్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారు. మరి మేమైతే అభివృద్ధి అంటే తిరుపతిలో అభివృద్ధి అంటే తెలుగుదేశం అని ఘంటాపదంగా తెలియజేస్తాం. మీరు ఏదైతే ఒక రోడ్లు వేశారో మాస్టర్ ప్లాన్ రోడ్లలో దాంట్లో ఎంత అవినీతి జరిగింది అన్న దాని మీద చర్చలు తండోపతండాలుగా చేసుకుంటున్నారు. మొన్ననే మా నాయకుడు రమణారెడ్డి గారు నెల్లూరు నుంచి ఆయన వీళ్ళ భాగవతం మొత్తం కూడా దాదాపు 4,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈరోజు ఆ టీడీఆర్ బాండ్ల మీద ఆయన ఖచ్చితంగా రిటర్న్గా ఏదైతే ప్రూఫ్లతో సహా ఆయన ఆ రోజు తెలియజేసింది మనం అందరం కూడా చూసాం. ఇంకా తిరుమలలో వ్యాపారస్తులను కావచ్చు, తిరుపతిలో ఉద్యోగస్తులను కావచ్చు, వ్యాపారస్తులను కావచ్చు, అన్ని రకాలుగా ఒక భయభ్రాంతులకు గురి చేసి ఈ కరుణాకర్ రెడ్డి కావచ్చు, అభినయ్ రెడ్డి కావచ్చు ఎన్నికల్లో వీళ్ళందరినీ కూడా ఉపయోగించుకోవాలన్న ఉద్దేశంతో ఈరోజు తిరుమలలో వాళ్ళకి ఇళ్ళు అంటే అదేదో ఊరికేనే ఇస్తున్నట్టుగా ప్రచారం. తిరుపతి దేవస్థానం ఉద్యోగస్తులకు ఇస్తున్న ఇళ్ల స్థలాలు కేవలం వాళ్ళ డబ్బులతో వాళ్ళ కొనుక్కుంటున్నటువంటి ఇళ్ల స్థలాలు. అది ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లో పే చేయమని చెప్పి టీటీడీ కూడా ఆదేశించింది. అందులో కూడా గతంలో అయితే టీటీడీ ఎవరైతే ఎంప్లాయీస్కి ఇళ్ల స్థలాలని కేటాయిస్తుందో దాన్ని నెల కట్ చేసుకునేది. ఈరోజు అట్లా కాకుండా ఒక సొసైటీ ద్వారా ఆ సొసైటీకి టీటీడీ ఫండ్స్ ఇచ్చి దాన్ని కొనుగోలు చేసిన తర్వాత ఒక 2-3 ఇన్స్టాల్మెంట్లో ఒక 9 లక్షల రూపాయలని 3 ఇన్స్టాల్మెంట్లో పే చేయమంటున్నారంటే దాదాపు 3 లక్షల రూపాయలు ఒక ఇన్స్టాల్మెంట్కి. అంటే ఒక సామాన్య ఒక అటెండర్ నుంచి డెప్యూటీ స్థాయి వరకు టీటీడీలో ఉద్యోగస్తులు ఉన్నారు. అంటే ఒక డెప్యూటీ ఈఓ స్థాయిలో ఓకే కట్టగలరేమో 3 నెలల్లో, కానీ ఒక అటెండరు 3 లక్షల రూపాయల చొప్పున 3 ఇన్స్టాల్మెంట్లో కట్టడం అది సాధ్యమేనా? అంటే ఇంకోటి దీంట్లో కూడా అక్రమాలు జరిగాయంటే? నేను అక్రమాలని చెప్పను. దీంట్లో జరిగింది ఏంటంటే ఇస్తున్నది ముందుగా ఫండ్ ఇచ్చింది టీటీడీ, దాన్నేమో ఎంప్లాయీస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసుకుంటున్నది. కానీ ఏదైతే ఇక ప్రభుత్వం కొండ మీద ఈఓ ధర్మారెడ్డి కావచ్చు, చైర్మన్ కరుణాకర్ రెడ్డి కావచ్చు, వాళ్ళు ఏకంగా వాళ్ళకి ఇస్తున్నటువంటి ఆ శాంక్షన్ లెటర్ మీద నవరత్నాల లోగో వేసి జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టి వాళ్ళకి ఇస్తున్నారంటే మేము నిజంగా చాలామంది ఎంప్లాయీస్ మా దగ్గరకు వచ్చి వాళ్ళ ఆవేదనను వ్యక్తం చేయడం జరిగింది. అంటే మాకేదో జగనన్న నిరుపేదలకి ఇళ్ళు ఇచ్చినట్టు మమ్మల్ని ఒక నిరుపేదలతో పోలుస్తూ మాకు ఆయన నవరత్నాల లోగోతో ఆయన ఫోటో ముద్రించి ఇవ్వడం మీద మాకు చాలా బాధగా ఉందని
కాకపోతే దాన్ని తెలియజేసే ఇది లేకుండా ఈ ప్రభుత్వం ఒక అణిచివేత ధోరణిలో ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జరుగుతున్నదంతా కూడా చూస్తున్నారు. ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, ఆ ఎన్నికల్లో తమ ఓటు ద్వారా ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఈ జగన్మోహన్ రెడ్డిని సాగనంపడానికి, జగన్మోహన్ రెడ్డితో పాటు అతని ఎమ్మెల్యేలు అందరినీ కూడా ఇంటికి పంపడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.